హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్షిని ఉమెన్ వరల్డ్ వేవ్స్. ఈరోజు మీకు దిబ్బ రొట్టెలోనే ఇంకో వేరే మోడల్ చూపిస్తానని. దీన్ని గిన్నె రొట్టె అంటారు, గ్లాస్ రొట్టె అంటారు. మనం దీనికి ఇప్పుడు 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నానని. మెంతులు కూడా మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. అలాగే మిల్లెట్స్ కూడా తీసుకుంటున్నాను. అప్పటికప్పుడు వేసుకునేది అయితే మెంతులు వేయకండి, కొంచెం చేదిస్తుంది. మర్నాడు వేసుకునేది అయితే మాత్రం మెంతులు వేసుకోవచ్చు, హెల్త్కి మంచిది కదా. అలాగే మిల్లెట్స్ కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను హెల్త్కి మంచిది కదా అని వేస్తున్నాను. ఈ మిల్లెట్స్ ఏవైనా వేసుకోవచ్చు, అరికలు, సాములు ఏమైనా వేసుకోవచ్చు. శుభ్రంగా కడిగి ఇప్పుడు పప్పులో వాటర్ వేయాలండి. వాటర్ వేసిన తర్వాత ఈ మిల్లెట్స్ కూడా కడిగేసి వేసేయాలి. శుభ్రంగా వాష్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటుంది కదా. వైట్ నీళ్ళు వచ్చేంత వరకు, వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడగాలి. కడిగి అవి కూడా వేసేయాలని. ఇది 4 అవర్స్ నానాలండి, 4-5 అవర్స్ నానాలి. నేను బియ్యం రవ్వ కూడా వేసుకోవచ్చు, లేదు నేను ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను 3 కప్స్. బియ్యం రవ్వ కూడా వేసుకోవచ్చు, మిల్లి పట్టిస్తారు కదా బియ్యం కడిగిన తర్వాత, అది వేసుకోవచ్చు. 1 అవర్ ముందు నానబెట్టి కడిగి గ్రైండ్ చేసిన పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇదండి పిండి, తయారైన పిండి. ఇది అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు, మెంతులు వేయకపోతే అప్పటికప్పుడే వేసుకోవచ్చు. ఇది మర్నాడు వేసుకున్నా కూడా బాగుంటుంది, అప్పటికప్పుడు వేసుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా బలవర్ధకమైందండి, పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. పిండిని ఒక 4-5 గరిటెలు వేసుకోవచ్చండి. దలసరిగా ఎంత దలసరిగా వేసుకున్నా పర్వాలేదు. ఇది మా నాన్నమ్మగారు ఒక ఇత్తడి గిన్నెలో ఆయిల్ అప్లై చేసి ఒక 5 ఇంచెస్ ఎత్తు వరకు వేసేవారు. పైన మధ్యలో వాటర్ గ్లాస్ పెట్టి మళ్ళీ పైన నిప్పులు వేసేవారు. ఈవెన్గా కాలేది. ఒక్క రొట్టె అయితే ఒక 4 తినొచ్చు, అంత పెద్దగా ఉంటుంది. మార్నింగ్ తింటే ఈవినింగ్ వరకు ఆకలి కూడా వేయదండి. పిల్లలు కూడా చాలా బలము. నేను ఇక్కడ ఒక 5 గరిటెలు వేస్తున్నానండి. మరీ ఎక్కువైతే ఉడకదు కదా, మనం నిప్పులు పెట్టే అవకాశం లేదు కాబట్టి. ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని మధ్యలో మిడిల్లో పెట్టాలని. ఇలా పెట్టడం వలన చుట్టూ ఉడుకుద్ది అనమాట. ఈ వాటర్ కాగుతూ చుట్టూ ఉడుకుద్ది, ఇంక తిరిగేయక్కర్లేదు. ఇది ఒక సైడ్ కాలితే చాలు. పైన ప్లేట్ పెట్టి పైన బరువు ఏదైనా పెడితే ఆవిరిపోకుండా ఉడుకుద్ది. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, కిందలో చేయి కంటుకోకపోతే తెలుస్తుంది. ఇంకో గ్లాస్ తీసి చూస్తే కూడా కింద క్రిస్పీగా కనిపిస్తుంది. ఇప్పుడు గ్లాస్ తీసేయండి. ఇది పెద్ద గారిలాగా అనిపిస్తుంది చూడటానికి. మొత్తం 4 ఉన్న ఫ్యామిలీలో ఒక రొట్టె వేస్తే సరిపోద్ది, 10 సార్లు వేయని అవసరం లేదు. దీనికి కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి చట్నీ కానీ కారపొడి కూడా చాలా బాగుంటుందండి. చెరుకు పానకం కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొబ్బరి చట్నీ చేశాను. ఇది ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బలమైనది, పురాతన వంట. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.